హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం సాయి సునీస్ వాళ్ళు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్న ఐటమ్ అండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీషోల నుంచి నేను ఐటమ్స్ తీసుకొని లైవ్ వీడియోస్ ఇస్తానండి, మీకు రివ్యూస్ ఇస్తాను. ఎందుకంటే మంచి చెడు అనేది చెప్తే మీకు తీసుకోవాలనిపించింది. ఇది వచ్చేసి ట్రిమ్మర్ అండి. ఇప్పుడు లేడీస్కి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ అన్వాంటెడ్ హెయిర్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చెంపల కాడగానే గడ్డం మీసాలని అట్లా వస్తున్నాయి కదా, థైరాయిడ్ ఉండటం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఏంటంటే మామూలుగా మనం రిజర్ పెట్టి కానీ అలా చేస్తే ఏమైందంటే బ్లాక్ అయిపోయి స్కిన్ రఫ్ అయిపోతూ ఉంటుంది. దానికన్నా ఇలాంటిది మీషోలో ఉందండి. ఇది వచ్చేసి 254 రూపాయలే పడుతుంది. దీంట్లో కూడా క్వాలిటీ చాలా బాగుంది. నేనైతే తెప్పించుకున్నాను, చూడండి, నేను వాడుతున్నాను, చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇది మనకి లోపల బ్యాటరీ ఉంటుందండి. దీనికి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఉంటుంది లోపల. ఇది వచ్చేసి ఇదేంటంటే పెద్దగా ఉంటుంది. ఇది ట్రిమ్ చేసుకోవడానికి పైన హెయిర్ నుదుటి మీద కానీ ఐబ్రోస్ కానీ చెంపలకి గడ్డానికి మీసాలకి ఎక్కడైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇట్లా వెడల్పుగా ఉంది చూడండి. దీంతో అయితే చెంపల మీద గడ్డానికి మీసం కాడ అట్లా వాటి కాడ ఏదన్నా హెయిర్ ఉంటే చేసుకోవచ్చు. ఏదన్నా మంచి క్రీమ్ ఉంటుంది కదా, అలోవెరా క్రీమ్ కానీ అలాంటిది అప్లై చేసుకుంటే మెత్తగా బాగా వచ్చింది. ఇదైతే దానికి ఇచ్చారు. ఇంకోటి ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఐబ్రోస్ చేసుకోవచ్చు అండి. దీంతో ఐబ్రోస్ కూడా చేసుకోవచ్చు. ఇక సన్నగా ఉంది కదా, అలా మనకి షేప్ అనేది ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, వాటికి హెయిర్ అనేది తీసేసుకోవచ్చు. ఫస్ట్ టైం కదా, అలవాటు లేని వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోయిద్ది. ఐబ్రోస్కి ఏంటంటే పౌడర్ రాసుకొని కింద ఎక్స్ట్రాస్ అనేది తీసుకొని తర్వాత షేప్ దగ్గరికి వెళ్ళినప్పుడు షేప్ అనేది చిన్నగా అక్కడ ఏదైనా మార్క్ చేసేసుకుంటే వచ్చిద్దండి. నేనైతే దీంతో ఐబ్రోస్ చేసుకుంటాను. కొంచెం టచ్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఐబ్రోస్కి కూడా బయటకు వెళ్ళే పర్లేదు, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఛార్జింగ్ అండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ చూడండి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు. మనకి ఫోన్లకి ఉంటుంది, అడాప్టర్ ఉంటుంది కదండి, దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ వైర్ తీసేసి ఇక్కడ ఇది వైర్ కనెక్ట్ చేసేసి ఇది వచ్చేసి కింద కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి. పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ బాగా దీనికి ప్లగ్ పెట్టుకుంటే చూడండి ఇట్లా సౌండ్ వచ్చింది. మనం హెయిర్ అనేది శుభ్రంగా చేసుకోవచ్చు. తర్వాత ఇది తీసేసి ఐబ్రోస్ చేసుకునేటప్పుడు కూడా ఇలా ఛార్జింగ్ వైర్ అండి.